హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి. ఎస్, కిట్టీకి వెళ్తున్నాను. ఈ మంత్ కిట్టీ వచ్చేసి భారతి అక్క వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అనమాట. మేము గెట్ టుగెదర్ని కిట్టీ అని అంటున్నాం కదా, సో నాకు ఏదైనా వస్తుంది, కిట్టీ అయినా వస్తుంది, గెట్ టుగెదర్ అయినా వస్తుందండి. కొంచెం అర్థం చేసుకోండి. ఇంక నేనైతే స్టార్ట్ అయిపోయానండి. ఇప్పుడు లంచ్ కన్నా ముందే బయలుదేరుతున్నాము. అందరం కలవడానికి కొంచెం టైం అనేది ఎక్కువ టైము స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. భారతి అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. నాకు ఎప్పుడో వచ్చానండి, ఏ ఫ్లోరో కూడా గుర్తులేదు. అందుకని చెప్పేసి నేను అదా కాదా అనుకుంటూ వస్తూ ఉన్నాను. కరెక్ట్గా వచ్చేసాను, కానీ లోపల నేను వచ్చేసరికి ఇంకా ఎవరెవరు ఉన్నారా అని సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. చూడండి అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో. మేమందరం ఇలా కలిసినప్పుడు చాలా జాయల్గా ఉంటామండి. అస్సలు ఎటువంటి ఫార్మాలిటీస్ అనేవి ఉండవు, చాలా ఫ్రీగా ఉంటాము. రిలేటివ్సే ఫ్రెండ్స్ అయితే ఇంత హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. వాటర్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్. అందరూ రాగానే భారతి అక్క వెల్కమ్ డ్రింక్గా బాదం మిల్క్ అయితే తయారు చేసి ఇచ్చారండి. హోమ్ మేడ్గా తనే ప్రిపేర్ చేసి మా అందరికీ ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ అయితే ఇచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి, అంత బాగున్నాయండి హోమ్ మేడ్ బాదం మిల్క్. మేము ఈ బాదం మిల్క్ తాగేటప్పుడు కూడా చూడండి ఎంత జోయల్గా ఉంటాము. త్వరగా నాకే కావాలి. బాదం పాలు చాలా పాలు చేసి బాదం ఇందులో ఒకటి పాలు ఇచ్చారు మీరు, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాం. మేము ప్రతి మూమెంట్ని ఇలా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. అంత టైం అనేది అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. ఇవన్నీ మాకు స్వీట్ మెమొరీస్ అనమాట. చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇంకా వెంటనే గేమ్స్ అయితే స్టార్ట్ చేసామండి. అక్క వచ్చేసి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నంబర్ 3 ఇది కోల్డ్ కాఫీ. నంబర్ 6 ఇక్కడ పెడుతున్నాను. రెండు డైస్ వేసినప్పుడు నంబర్ 3 వస్తేనే ఇక్కడ 3 ఇది మ్యాచ్ స్టిక్స్ వేయ, అంటే అగ్గిపుల్లలు 3 పెట్టాలి. ఓకేనా? డైస్లో 6 వచ్చినప్పుడే ఇక్కడ 6 పెట్టాలి. ఇలా 3 వచ్చినప్పుడు వరకు వేస్తూనే ఉండాలి. 6 ఇంక పెట్టకూడదు. ఈ మ్యాచ్ వేయొచ్చు, వేస్తూనే మీకున్న టైంలో వేస్తూనే ఉండొచ్చు. వేసినప్పుడు 6 వచ్చినప్పుడు 6 మ్యాచ్ స్టిక్స్, 3 వచ్చినప్పుడు 3 మ్యాచ్ స్టిక్స్, అలా ఆ 3, 6 మాత్రమే పెట్టాలి. పెట్టిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత మీది చివరిలో ఈ 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్లో ఒకటి కాఫీ అని ఉంటుంది, ఒకటి హాట్, ఒకటి కోల్డ్ అని ఉంటుంది. మీరు ఆ మూడిట్లో ఒకటి తీస్తే కాఫీ అని వస్తే 2 కౌంట్ అవుతాయి. హాట్ అని వస్తే ఓన్లీ హాట్ కాఫీ స్టిక్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. కోల్డ్ అని వస్తే ఓన్లీ కోల్డ్ కాఫీ స్టిక్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. అది ఇంకా లక్ గేమ్ లాగా. ఓకే, టైం లిమిట్ 1 మినిట్. 3 చిట్టీస్లో ఇలా కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, కాఫీ అని ఉంటుంది. మనం చిట్టీస్ అనేవి తీసినప్పుడు కాఫీ అని వస్తే హాట్ కాఫీ, కోల్డ్ కాఫీలో ఉన్న మ్యాచ్ స్టిక్స్ అన్నీ కౌంట్ చేస్తాము. అలా కాకుండా ఓన్లీ హాట్ కాఫీ వచ్చిందంటే హాట్ కాఫీలో ఉన్న మ్యాచ్ స్టిక్స్ మాత్రమే కౌంట్ చేస్తాము. కోల్డ్ కాఫీ అని వస్తే కోల్డ్ కాఫీలో ఉన్న మ్యాచ్ స్టిక్స్ మాత్రమే కౌంట్ చేస్తాము. ఇదంతా మనకి లక్ గేమ్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. అసలు ప్రతి ఒక్కరం పార్టిసిపేట్ చేసి గేమ్స్ అనేవి ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఆడుకుంటారని చెప్పేసి నేను ప్రతి ఒక్క గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి, నేను ఆడినప్పుడు నాకు కాఫీ అని వచ్చింది. హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ రెండు ఇట్లో ఉన్న మ్యాచ్ స్టిక్స్ అన్నీ కౌంట్ చేసాము. ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు ఎవరు విన్ అవుతారా అనేది సెకండరీ అండి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి గేమ్ని అయితే ఎంజాయ్ చేయాలని చూస్తున్నాము. చాలా బాగుందండి ఈ గేమ్ అయితే. పిల్లలతో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. నేను కూడా మా ఇంట్లో మా పిల్లలతో ట్రై చేశాను.
పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి సండే మీరు మీ పిల్లలతో ఈ గేమ్ ఆడి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ గేమ్కి టైమింగ్ వచ్చేసి 1 మినిట్ పెట్టుకున్నాము. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్ అనమాట. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇలా కాటన్ బాల్స్ ఉంటాయి కదా, ఆ కాటన్ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పక్కనే ఒక ప్లేట్లో మాయిశ్చరైజర్ తీసుకోవాలండి. మనం స్కిన్కి రాసుకుంటాం కదా మాయిశ్చరైజర్, ఆ మాయిశ్చరైజర్ అనమాట. ఈ మాయిశ్చరైజర్ని నోస్కి అప్లై చేసుకొని చేతులతో టచ్ చేయకుండా ఓన్లీ నోస్తోనే ఇలా కాటన్ బాల్స్ని తీసుకొని వెళ్ళి అవతల టేబుల్ మీద ఉన్న ప్లేట్లో పెట్టాలి. ఈ గేమ్ అయితే ఫుల్ ఫన్ గేమ్ అండి. అసలు నవ్వలేక చచ్చిపోయామంటే అనుకోండి. ఎందుకంటే మా నోస్ అనేవి ఈ గేమ్ అయిపోయేటప్పటికి రామచిలుక ముక్కు ఉంటుంది చూడండి, అలా అయిపోయిందనమాట. ఈ గేమ్ టైమింగ్ వచ్చేసి 1 మినిట్ అండి. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ అనేవి అవతల ఉన్న ప్లేట్లో వేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు. చేత్తో టచ్ చేయకూడదండి అవతల ప్లేట్లో వేసినప్పుడు కూడా. ఇదిగోండి, ఆడిన వాళ్ళు ఇలా ప్లేట్లో కౌంటింగ్ వేసి ఎంత స్కోర్ చేశారో పక్కన నోట్ చేసుకుంటూ ఉంటారు. ఆడిన వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ కూడా ఉంటుందండి విన్ అయిన వాళ్ళకి. నేనైతే ఫస్ట్ టైము ఈ గేమ్ ఆడడం, ఎప్పుడు ఇంతవరకు ఆడలేదు. అసలు ఎంత ఫన్గా ఎంజాయ్ చేశానంటే నా ఫేస్లోనే మీకు తెలుస్తుంది నేను ఎంత ఎంజాయ్ చేస్తూ ఈ గేమ్ ఆడాను. చెప్తుంటేనే నాకు ఇంత నవ్వు వస్తుందంటే ఆడేటప్పుడు ఇంకెంత బాగా ఎంజాయ్ చేశానో చూడండి. మాయిశ్చరైజర్ అనేది ప్రతి బాల్కి అప్లై చేసుకోవాలి నోస్కి, లేదంటే మనకి అవి టచ్ అవ్వవు అనమాట. చూడండి, అసలు ఒక బాటిల్ అయితే అయిపోయిందండి మాయిశ్చరైజర్ మేమందరం ఆడాక. తర్వాత అయితే ఒక్కొక్కల ముక్కు ఉందండి గేమ్ అయిపోయాక, నవ్వలేక చచ్చామనుకోండి. మీరు కూడా చక్కగా ఈ గేమ్ని ఇంట్లో చక్కగా ఆడుకోవచ్చండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి గ్రేప్స్తో అండి. గ్రేప్స్ని ఫుల్ బౌల్ తీసుకోవాలి, పక్కనే కొన్ని టూత్ పిక్స్ని కూడా తీసుకోవాలి. ఈ రెండింటితోనే గేమ్ అనమాట. టూత్ పిక్ని నోట్లో పెట్టేసుకొని నోటితోనే గ్రేప్స్ని గుచ్చుకొని అవతల టేబుల్ మీద ఉన్న ప్లేట్లో పెట్టాలి. పెట్టేటప్పుడు హ్యాండ్ యూజ్ చేయొచ్చు. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువగా స్కోర్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు అనమాట. చేత్తో టచ్ చేయకూడదండి గ్రేప్ బౌల్ని కానీ టేబుల్ని కానీ. అలా ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు ఈ గేమ్ విన్. మేమైతే ఈ గేమ్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అన్ని చిన్నపిల్లలు ఆడే గేమ్సే అయినా సరే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీకు ఎలా అనిపిస్తున్నాయి మేము ఈ ఆడే గేమ్స్ అనేవి? నాకు మీరు పెట్టే కామెంట్స్ రూపంలో నాకు తెలుస్తుందండి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు. అవి చూసినప్పుడైతే నాకు ఇంకా డబుల్ ఎనర్జీ వస్తుందన్నమాట. చిన్న లైఫ్ని మనం వీలైనంత హ్యాపీగా ఉంచుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేది నేనైతే ఫాలో అయ్యే సిద్ధాంతం అండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి లైఫ్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోటి పచ్చడి, ఓకే, రసం, పెరుగు, చల్లని పెరుగు, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, చేపల పులుసు. అందరం లంచ్ చేశాక ఆడే గేమ్ ఏదైనా ఉంది అంటే హౌసీ గేమ్ అండి. ఎందుకంటే టమ్మీస్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఏ గేమ్ అనేది ఆడలేక కాసేపు కూర్చొని గేమ్ ఆడుకుందామని అనిపిస్తుంది. మేము ఖచ్చితంగా చేసే పని అనమాట. తిన్నాక ఏదైనా గేమ్ ఉందంటే అది హౌసీ గేమే. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ప్రతి ఒక్కరికి ఇందులో నాకు ఈ కిట్టీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఈ కిట్టీలోనే తెలిసిందండి నాకు హౌసీ గేమ్ అనేది ఇలా ఆడాలి అని. ఇప్పటి వరకు అయితే నాకు తెలీదు. నేను ఈ కిట్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి హౌసీ గేమ్ కూడా ఆడడం నేర్చుకున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ గేమ్ ఎలా ఆడాలనేది నేను ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడతాను. మీలో ఎవరికైనా కావాలి అని అనుకుంటే. ఇంకా మేమైతే బాగా సీరియస్గా కూర్చొని ఈ గేమ్ అనేది ఆడుతున్నాము. ఫుల్ హౌసీ అయ్యే వరకు ఈ గేమ్ అయితే కంటిన్యూ చేస్తాము. ఎవరైతే ఈ గేమ్ విన్ అవుతారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా గిఫ్ట్ అయితే ఉంటుంది. ఇంకా హౌసీ గేమ్ అయిపోయాక వెంటనే
అంతాక్షరి పెట్టుకున్నామండి ఈసారి. ఇదిగోండి భారతి అక్క అంటే తిననమాట. వీళ్ళ ఇంట్లోనే ఈరోజు కిట్టి పార్టీ. సవ్వాడల్లే నవ్వాలమ్మా సువి సువి సువాలమ్మా సీతాలమ్మా మువ్వా గువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సుంబి సుంబి సువ్వాలమ్మా సీతాలమ్మా అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండె లేని మనుషుల్లే నిన్ను కొండా కోనల వదిలేశాడా గుండె లేని మనుషుల్లే గుండె లేని మనుషుల్లే నిన్ను కొండా కోనల వదిలేశాడా అగ్నిలో నా దూకి మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు సువి 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 సువ్వాలమ్మా సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టు చేమంతో బుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టు చేమతో బుట్టువులింకా నీకమ్మా ఆంగక పొంగే కన్నీరే నీ ఆకలి దప్పులు తెచ్చేనమ్మా ఆంగక పొంగే కన్నీరే ఆంగక పొంగే కన్నీరే నీ ఆకలి దప్పులు తెచ్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బ్రతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తున్నాడా పైవాడు సువి 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 అదే వెరీ గుడ్. ఇంకా ఇన్నాళ్ళకి ఇదేను రోయి బతుకే తేన చూపే చల్లపై చెందేలా నరరంటోంది మనసే నిరుపడ్డ అడ్డంలా కొత్త మణిహారం కుడి సతి గడియారం పెద్ద పులినైనా నిచ్చే అధికారం నువ్వు వెళ్ళినాక నీ నీడే పోనంటే పోనంది గుండెకొచ్చి నీరొచ్చి కూర్చుందే ఇక అది మొదలు నా మనసు తల వంచేరుగదుగా గొడుగంటే నీరు మది చిక్కుకుందిగా గుంజుకున్నా నిన్నే గదలోకే ఇంకా ఇన్నాళ్ళకి ఇదేను ఈ బతుకే తేన చూపే చల్లపై చెందేలా తరరంటుంది మనసే నిరుపడ్డ అద్దంలా. కదిలే కర్మనే నావ మీద ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి ఆశ పెంచుకోకునేస్తం ఇది నిరాశ స్వాగత హస్తం చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా. అందరం అయితే అంతాక్షరిని బాగా ఎంజాయ్ చేసామండి. ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్తో ఉన్నారనమాట మా గ్రూప్లో. పాటలు చక్కగా పాడేవాళ్ళు, డ్యాన్స్ వేసేవాళ్ళు, వంట బాగా చేసేవాళ్ళు, అలా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉందనమాట. అన్ని గేమ్స్ ఆడాక ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్తో ఈ డే అనేది కంప్లీట్ చేస్తున్నామండి. బాదం పాలతో స్టార్ట్ అయిపోయి ఐస్ క్రీమ్తో ఎండ్ అవుతుందనమాట. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. అసలు చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కోకోనట్తో
మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ అలాగే ఉందన్నమాట. మనము కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు లేత కొబ్బరి ఉంటుంది చూసారా, ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ ఐస్ క్రీమ్ అనేది ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే మా కిట్టి అయితే ఇంత బాగా ఎంజాయ్ చేశాము. మీకు ఎలా అనిపిస్తుంది మా వీడియోస్ అనేవి? మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ టైం అనేది స్పెండ్ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి.